నెక్స్ట్ ఆడపిల్లగూడెం చుట్టుపక్కల ఆడపిల్లగూడెంలో you try to list out all the 100 affluent people, rich people that are good. Can you find one single employee? It's a just a hypothetical question for you. You can guess, you estimate. Do you think you can find one single employee out of this 100 rich people? ఉంటారనుకుంటున్నారు మీరు? ఉండరు. ఆడపిల్లగూడెంలో టాప్ 100 బాగా డబ్బున్న వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తే ఎంప్లాయీస్ అనేవాడు ఉండడు. ఎనీ ఎంప్లాయీ హాస్పిటల్లో పనిచేసే ప్రొఫెసర్ గ్యాప్ ప్రొఫెసర్ ఉంటే ఎవరు ఉంటారనుకున్నారు మీరు? బిజినెస్ పీపులే ఉంటారు. ఈ 100 పీపుల్ బిజినెస్ పీపులే. డాక్టర్స్ ఉండొచ్చు, అదర్వైజ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. తప్పిస్తే నో ఎంప్లాయీ కెన్ బి ఫౌండ్ ఇన్ దిస్ 100 టాప్ 100 లిస్ట్ ఆఫ్ అప్లైడ్ పీపుల్ కాదు. ఇంకా ఇండియాలో ప్రపంచంలో 1000 కాదు కదా, 1000 కాదు, టాప్ 1 lakh తీసుకున్నా, టాప్ 1 crore తీసుకున్నా ఎంప్లాయీ ఎవరు ఉండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ వాంట్ టు బికమ్ రిచ్. ఏంటి? ద ఓన్లీ వే ఈజ్ త్రూ బిజినెస్. ఎంప్లాయీ, see the employee mindset is slaves mindset. Employee means equal to what? Tell me this. Employee equal to slave. Don't hesitate to say this. Employee equal to slave. తెలుగులో బానిస, కట్టు బానిస. ఎంప్లాయీ అంటే వాడు కట్టు బానిస, కట్టపలాట. వాడి బతుకు ఇప్పుడు అంతే. వాడు ఎప్పుడు ఇలా ఉండాల్సిందేనా? రాజా అవ్వలేడు. ఎంప్లాయీ అంటే అంతే. ఒక ఎంప్లాయీ విల్ బి లుకింగ్ ఫర్ వీడి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది తెలుసా? కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ విల్ కాంట్రిబ్యూట్ 10 lakhs టు ఆర్గనైజేషన్. సింగిల్ ఎంప్లాయీ, పొటెన్షియల్ ఎంప్లాయీ విల్ కాంట్రిబ్యూట్ 10 lakhs టు ఆర్గనైజేషన్ అండ్ విల్ బి బెగ్గింగ్ ఫర్ 1000 rupees increment. Various offers. He will be very happy. He is celebrating the 1000 rupees increment. Family with the restaurant, he will happy. Full of life. 1000 rupees increment ke he contribute ఎంత తెలుసా? 10 lakhs to the organization. 10 lakhs he contribute to the organization. In turn, he begged, not even expectation, he begged 1000 rupees from his employer. That is employer, employee. Who is master, who is slave? Who is master? Employer is a master. Employee is slave. That mindset itself is a slave. ఇప్పుడు ఎంత చేసినా ఇంకొక 1000 రూపాయలు ఇస్తే ఇంక్రిమెంట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అందరికీ 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చి వీడు ఒక్కడికి 2000 ఇస్తే వీడికి ఇచ్చినోడు లేదు, వీడికి వస్తాను అంటే అందరికి 1000 రూపాయలు ఇచ్చి 2000 రూపాయలు ఇస్తాను. అందరికీ 10,000 రూపాయలు ఇచ్చి 8,000 ఇచ్చిన వీడికంటే ఏడుపు ఇంకొక వాడు సంవత్సరం అంతా ఎడుతున్నాడు. వీడు ఏడుపు కారణం ఇది, వాడు ఆనందానికి కారణం ఇది. ఇది పంచమైన కారణం బికాస్ యూఆర్ స్లేవ్. అర్థమవుతుందా? సి ఒకటి రిగార్డింగ్ మనీ. ఇఫ్ యు ఆర్ earning money while you are sleeping, if you don't earn money while you are sleeping, you have to work till you take. Try to understand. If you don't earn money while you are sleeping, you have to earn till you take. If you don't earn money while you are sleeping, నువ్వు నిద్రపోతున్నా కూడా నీకు డబ్బులు వస్తూ ఉండాలి. అలా వస్తూ ఉండకపోతే యూ హ్యావ్ టు ఎర్న్ టిల్ యువర్ లాస్ట్. ప్రాణం పోయి ఎవరు పనిచేస్తూనే ఉండాలి. అది ఎంప్లాయీ, దాని అర్థం అదే ఎంప్లాయీ. ఎంప్లాయర్ పడుకో నిద్రపోతూ సంపాదిస్తాడు, వాళ్ళు పెట్టుకోండి. ఓకేనా? ఐఎమ్ ఎంప్లాయీ. నేను ఇక్కడ ఒక రోజు రాలేదనుకోండి, నాకేంటి పని? సీఎల్స్ ఉంటాయి కదా, 1 month రాకపోతే 1 month రాకపోతే కాలేజీకి దాని లాస్ ఆఫ్ పే మై శాలరీ విల్ బి కట్. There is a business owner. ఆ బిజినెస్ ఓనరు 1 month రాడు, హ్యాపీ వాడు వెళ్ళిపోయాడు. అతనికి ఆ ప్రాఫిట్ రాదు, ఇన్కమ్ ఏం రాదా? రోజు వస్తేనే వస్తుందా? అదే ఎర్న్ వైల్ యూఆర్ స్లీపింగ్ అంటే నువ్వు నిద్రపోతున్నా కూడా నీ డబ్బులు వస్తూ ఉండాలి. అలా కనుక ప్లాన్ చేసుకోవాలి. పని చేస్తూనే ఉండాలి. ఇంకా పని చేస్తాం. ఈవెన్ పీపుల్ లైక్ యువర్ జనరేషన్ గెట్ రెడీ టు ఫేస్ అ ట్రెండ్, new trend. You will be physically fit till you attain 45 years of age. Till you attain 45 years of age, you will be physically fit. And for the corporates, you will be useless after 45 years of age. మీరు పనికి మాలిన వాళ్ళు. ఎప్పుడు మీరు 45+ అయిందంటే వయసు, మీరు దేనికి పనికిరాదు, దేనికి పనిచేయలేవు. మీరు పనికిరాదంటే మీ ఉద్దేశం కంపెనీ దృష్టిలో మీరు పనికిరాదు, కంపెనీ దృష్టిలో మీరు యూజ్లెస్ అసెట్.
ఎందుకు పనికిరాని వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు 45% ప్లాన్. మీ కిడ్స్ ఏం చేస్తుంటారు తెలుసా? అప్పుడు మీ కిడ్స్ ఏం చేస్తుంటారు తెలుసా? హార్డ్లీ దే విల్ బి 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్. 10th ఇంటర్మీడియట్ వచ్చింటారు. అప్పటికి బికమ్ అన్ఫిట్ టు వర్క్. నేను రోడ్డు మీద బయటకు పెట్టేస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు తీసుకున్నట్టు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటే రోజు 10 అవర్స్ నైట్ షిఫ్ట్లు ఇలా పని చేస్తుంటే ఎంతకాలం నువ్వు పని చేయగలవు? విత్ దిస్ ఫుల్ ఫామ్ ఎంతకాలం ఉంటుంది నీ ఫామ్? ఎంతకాలం ఉంటుంది నీ ఫామ్? ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పటికే ఐ టెల్ యూ ద లేటెస్ట్ ట్రెండ్. వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది? ఎర్గోనామిక్స్ అంటాం. ఎర్గోనామిక్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్. హౌ వి సిట్, హౌ వి కీప్ అవర్ సిస్టమ్ లైక్ దిస్. ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ వర్క్ ప్లేస్. వివిధ మోడర్న్ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఓకేనా? దేర్ ఇస్ ఈజీ చైర్. ఈ చైర్ అంటే రెస్టింగ్ చైర్, స్లీపింగ్ చైర్ లైక్ దిస్. అండ్ యూ కెన్ ఫైండ్ స్క్రీన్ ఆన్ ద సీలింగ్. స్క్రీన్ అక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటాం. వీడి నడుము పనిచేది, నడుము కూర్చోలేకపోతున్నాడు. అది అర్థమైపోయింది విషయం. వీడి దానికి ఏం చేయలేదు. కంపెనీ కూడా వాడికి ఆయోగా ట్రీట్మెంట్ అయ్యి ఖర్చు పెట్టడం వాడికి ఇష్టం లేదు. వాడికి బెటర్ అని చెప్పేసి ఒక పెద్ద మంచం కూడా వేసారు. ఇక మంచం ఎంప్లాయీకి మంచం కూడా వేశారు. ఆ మంచం మీద వాడు పడుకుంటాడు. స్క్రీన్ పైన కలుగుతుంటుంది, ఇక్కడ నొక్కుతూ ఉంటాడు. పని అవుతుంటుంది. వాడికి పని కావాలి. లేకపోతే వాడికి పని కావాలా? ప్రాఫిట్స్ కావాలి. నేను ఎలా పెడితే వాడికి ఇలా పని చేస్తున్నాను. నిద్ర కావాలా? నిద్రకు అలాగే దాన్ని న్యాప్ టెంట్ మధ్య న్యాప్ టెంట్స్. ఆ న్యాప్ టెంట్ ఒకటి ఇస్తాడు. ఒక అలారం ఒకటి ఉంటుంది అక్కడ. అలాగే పడుకోని రెస్ట్ తీసుకో, మళ్ళీ అర్థమవుతా? నీకేమన్నా బోర్ కొట్టింది, ఒక ప్రెజర్ ఎక్కువైంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వన్స్ ఆడే లిక్కర్ పార్టీ ఇస్తాడు. కంపెనీ వాడు ఇస్తాడు లిక్కర్. మీరు ఎంత తాగితే అంత బాగు బిల్లు వాడు పే చేస్తాడు. వేల రూపాయలు బిల్లు నీ లిక్కర్ పడుతుంది. ఎగ్జైటింగ్ ఉంటుందా? అంటే నీ ఆరోగ్యం ఎలా నాకు వస్తుందా? నువ్వు చిల్లౌట్ అయితే నాకు నెక్స్ట్ వీక్ మళ్ళీ పని చేసి వాడిపోదు. అది నీకేదో నేను ఎంటర్టైన్ చేయడం వాడి కోసం కాదు, హ్యాపీగా ఉండడం కాదు వాడు ఇంపార్టెంట్. ఎంత దారుణమైనటువంటి స్కీమ్స్ వచ్చినాయండి ఇండియాలో. యూ విల్ షాక్. దేర్ వాజ్ ఏ కంపెనీ స్కీమ్ కాల్డ్ డేటింగ్ అలవెన్స్. ఇలాంటి ఉన్నాయి అసలు ఇండియా. డేటింగ్ అలవెన్స్ వచ్చాయి అంటే to relieve from your work stress, you can spend a day up to, you can take a girl along with you. For that the company will pay you. Can you imagine? Dating allowance. One lady, it's జరిగింది ఇండియాలో అలా వెళ్ళిపోతే that guy neglected the wife. నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే that lady went to the court. Court order ఇచ్చింది, stop this bloody nonsense, this bloody idiotic scheme, stop it immediately. అంటే ఆపేరు. అదర్వైజ్ ఇండియాలో ఇంకెన్ని స్కీమ్స్ ఇస్తారు? నువ్వు ఎలా పోతే నాకేంటి, ఫ్యామిలీ ఎలా పోతే నాకేంటి, నీ ఆరోగ్యం ఏదైతే నాకేంటి, నాకు పని చేసి పెట్టు, నీకేమో తీసుకో, మొత్తం తాగే, సిగరెట్ తత్వ తాగే. స్మోకర్స్ జోన్ మన కాలేజ్ ఉంది ఇక్కడ. స్మోకర్స్ జోన్ ఏమైనా ఉందా? స్మోకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ రాస్తాం అవసరమైతే. కంపెనీలో స్మోకర్స్ జోన్ ఉంటుంది. స్మోకింగ్ జోన్ సపరేట్గా ఉంటుంది. యాస్ట్రే ఉంటుంది. ఏం యాస్ట్రే తెలుసా? పెద్ద యాస్ట్రే, పెద్ద బోల్ పెట్టి ఇందులో ఇసుక ఉంటుంది. అదే కామన్ యాస్ట్రే. ఒక యాస్ట్రే ఉంటుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్మోక్ చేసినామన్నారు. బాగుంది, ఎక్సైటింగ్ ఉంటుంది. ఫెసిలిటీస్ అనుకుంటాను. నేను ఎంకరేజ్ చేయగలరు. డోంట్ మిస్టేక్. నా ఇంటెన్షన్ అంతా ఏంటంటే మీ ఆరోగ్యం, మీ ఫ్యామిలీ, మీ గురించి ఆలోచిస్తని చెప్తున్నాను. మై ఓవర్ స్టేజ్ ఐ వాంట్ టు డెలివర్ టు యు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మనం ఎంప్లాయ్గా పనిచేస్తున్నామన్నా ఎంతకాలం, ఓకేనా? వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ వర్క్ లైక్ దిస్. ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఎంతకాలం పనిచేయాలి? ఫిజికల్ ఫిట్నెస్ అంత ఉంటుందన్నా దాన్ని ఆలోచించండి మీరు. దట్ ఈస్ మై పర్పస్. ఓకేనా? ఇన్ దట్ వే ఆఫ్టర్ 45 యూ న్యాచురల్లీ ఫిజికల్లీ అన్ఫిట్ అయిపోతావు. అప్పుడు ఖర్చు ఏంటి? అండ్ మై సొల్యూషన్ ఫర్ యూ ఆల్ ఈజ్ ట్రై టు హ్యావ్ passive income source. Passive income source. Whether you work or not work, or the least effort, the least working, maybe 1 or 2 hours a day, you have to have some income. That is the passive income. Try to think of this. Future లో చాలా అవసరం. Passive income source. అర్థమవుతుందా? వీటన్నిటికీ కూడా have a business idea. Have a business idea. Help you to create a passive income